హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రైస్. మీకోసం ఈ కొత్త వీడియో. చాలామంది అభిమానులు, చాలామంది కస్టమర్స్ నాకు సబ్స్క్రైబ్ అయినందుకు చాలామందికి థ్యాంక్ యూ. మన మన ఛానల్లో అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయినందుకు చాలా ధన్యవాదాలండి. ఎప్పుడెప్పుడు వస్తుందా మంచి వీడియో అనేది ఎదురు చూసిన చాలామంది కస్టమర్స్ కి మంచి వీడియో ఇది. 10 ఎకరాలు జనరల్‌గా అయితే 8.5 ఎకరాలు ఒక బిట్ అయితే 3.5 ఎకరాలు ఒక బిట్టు, మొత్తం 12 ఎకరాలన్నమాట. సో, అయితే ఈ బిట్టు ఎక్కడ, ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే, మునుగడ, అంబోధర దగ్గరలో ఈ బిట్ అనమాట. సో, 10 ఎకరాలు, ఇది రెడ్ సాయిలు, నీలగిరి ఏసుంది జామాయిలు. జనరల్‌గా అయితే జామాయిలు ఏసిన దగ్గర వాటర్ ఉండదంటారు. కానీ జనరల్‌గా ఆయనకేంటంటే 50 ఎకరాస్ ఒకటి, ఈ 12 ఎకరాస్ ఒక దగ్గర ఉందనమాట. సో, 50 ఎకరాస్‌ననేది ఆయన డెవలప్ చేశారు. ఇది డెవలప్ చేయలేదు. ఏదో ఒకటి ఎయ్యాలి కాబట్టి జామాయిలనేది ఏశారు అంతే. వాటర్ లేకపోవడం కాదు. చాలామంది వాటర్ లేకపోతే జామాయిలేస్తారని కొంత దీనిగా వెళ్తా ఉన్నారు. ఆ రకంగా ఏమి కాదు. ఇది రెడ్ సాయిలు. హైవేకి 100 మీటర్ల దూరంలో ఉంది. అంబోధర హైవేకి 100 మీటర్లే. అంటే ఎగ్జాక్ట్‌లీ హైవే దగ్గరుందని అర్థం. దీనికి రైల్వే స్టేషన్ అయితే 1, 1 ½ కేఎం మాత్రం ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గర రైల్వే స్టేషన్ గూడా. కాబట్టి అన్నిటికి కన్వీనియంట్‌గా ఉంది ట్రావెలింగ్ కూడా. కాబట్టి ఏ రకంగా చూసినా గానీ ఈ సైట్ అనేది మీరు చూస్తూ ఉన్నదే ఈ సైటు. ఇది ఇలాగా ఆ పాయింట్ నుండి చెట్టు స్టార్టింగ్ అనమాట. ఇలాగా ఈ భూమి అనేది నీలగిరితో కూడుకున్నది. నీలగిరి ఏశారన్నమాట. ఇది 8.5 ఎకరాలు. చూస్తున్న బిట్ అయితే 8.5 ఎకరాలు ఈ బిట్టు. ఆహ్, ఇదంతా కూడా దాన్ని ఒక ఊరిని ఆనుకొని ఉందన్నమాట. ఈ ముందుదే ఊరనమాట. ఊరు కూడా మీకు చూపిస్తాను ఏ రకంగా ఉందనేది. అలాగే ఆ ఊరు చుట్టూ మనకి బిట్ అనేది ఉంది. ఆ ఊరు జనాలందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. మంచోళ్ళే. ఇబ్బందేం లేదు. సో, ఇలాగ ఈ భూమి అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో అంతా రెడ్ సాయిలే. ఒకసారి ఏదైనా అవసరం అనుకుంటే మాత్రం వచ్చి ఇచ్చేయండి. ఇది మూడో మమ్ముకి ఈ రకంగా ఉందనమాట. ఎందుకంటే పెట్టుబడి లేనిది సింపుల్‌గా ఏసి ఒగ్గిస్తే మనకి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకి ఎక్కువ కోత వస్తుంది. మంచి లాభాలొస్తున్నాయని ఉద్దేశంతో చేస్తా ఉన్నారనమాట. మరో సైడ్ వచ్చేసి 3.5 ఎకరాలుంది. 3.5 ఎకరాలో అరెకర అనేది ఒక హై టెన్షన్ వైర్ అనేది చివర్లో ఎళ్తుంది. అది పెద్ద మ్యాటర్ ఏం గాదు. సో, కొద్దిగా ఈజీగా తీసుకోవచ్చనమాట. చివర్లో ఎళ్తుంది కాబట్టి హై టెన్షన్ వైరు ఇబ్బందేటి కాదు. ఈ కొలననేది చూసారు గదా! ఇది భూమికి ఎనక నుండి కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అనమాట. వర్షాకాలంలో వాటర్ అనేది ఈ దీంట్లో వెళ్తా ఉంది. కాబట్టి ఈ వాటర్ గూడా మీరు హ్యాపీగా ఉపయోగించుకోవచ్చనమాట. కాబట్టి బోర్లు చెక్ చేసుకొని ఈ భూమిని తీసుకున్న వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరు మొత్తం సపోర్ట్ కూలీలు గూడా తక్కువ రేట్‌లో దొరుకుతారు. 250 రూపాయలు సంథింగ్. సో, కాబట్టి ఎక్కువ ఖర్చుతో కూడిన కూలీలు గూడా కాదు. ఆ ఊరు వాళ్ళే మీకు సపోర్ట్ చేసి ఏ పంటైనా గానీ చక్కగా చేసి పెడతారు. పామ్ ఆయిల్‌కైతే నంబర్ 1 బిట్టు. సో, తిరగలేదు. ఎందుకంటే నేను అన్ని రకాలుగా సాయిల్ గూడా చెక్ చేసాం. వచ్చిన వాళ్ళు గూడా పామ్ ఆయిల్ పర్పస్ వచ్చిన పార్టీ కాబట్టి పామ్ ఆయిల్‌కైతే ఎక్సలెంట్ ఉంటుందని జెప్పారు. కొద్దిగా రేట్ దగ్గర అటు ఇటు అయ్యి ఎళ్ళిపోయారనమాట. సో, ఎవరికైనా గానీ నచ్చుద్ది బిట్టు. ఎందుకంటే హైవేకి 100 మీటర్ల దూరంలో ఉంది. రెండోది రైల్వే స్టేషన్. మూడోది హైవే పాయింట్ కాబట్టి ఎవరికైనా నచ్చుద్ది. ఇన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, అక్కడ రేట్లు కూడా ఎవరిని కనుక్కున్నా ఆయన చెప్తుంది 10 చెప్తున్నారు. సో, బార్గెయిన్ కూడా చెప్పారనమాట. ఎంతో కొంత ఉంటదని. మరి మీరు చెక్ చేసుకొని భూమిని తీసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. అన్ని రకాలుగా మీకు మంచి అసెట్ కొనుక్కున్నట్టు. ఇది 3.5 ఎకరాలు సెపరేట్ అనమాట. ఈ 3.5 ఎకరాలు కూడా మీకు సెపరేట్‌గా ఉంటది. కాబట్టి 8.5 ఒక బిట్టు, 3.5 ఒక బిట్ అనమాట. సో, మొత్తం 12 ఎకరాసు ఈ రకంగా ఉంది. ఒక ఊరు గూడా సపోర్ట్‌గా ఉంటది. మీకు అన్ని రకాలుగా బావుంటుంది. ఈ బిట్‌కైతే
వాస్తవానికి డైరెక్ట్ ఓనరే ఉన్నారు. సో, డైరెక్ట్ ఓనర్‌తో మీరు ఏ రకంగా కొనుక్కున్నా నాకేం అభ్యంతరం లేదు. మన కమిషన్ అయితే మనకి ఎకరాకి 20,000 అని చెప్తున్నాం. సో, అది మీకు లాభదాయకం అనిపిస్తే మంచిగా మీకు జరుగుద్ది. ఈ బిట్ అయితే తీసుకోండి.